బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య భోగి మంటలు వేయాలి. ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గు వేసి వాటిపై కర్రలను పేర్చాలి. అలాగే ఇంట్లోని పాత చెక్క ముక్కలతో పాటు రావి, మామిడి, మేడి చెట్ల కర్రలను, ముఖ్యంగా ఆవు నెయ్యి పిడకలను పెట్టి కర్పూరంతో భోగి మంటలు వేయాలని మన పెద్దలు చెప్తుంటారు. ఇలా ఆవు నెయ్యి, ఆవు పిడకలతో కలిసి అగ్ని మదనం జరగడం వల్ల భారీ స్థాయిలో ఆక్సిజన్ వెలువడుతుందని, అగ్నిని దైవంగా భావిస్తాం కాబట్టి భోగి మంటలో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయాలి. భోగి మంట దగ్గర ఒక బిందె నీళ్లు ఉంచి చివరలో ఆ మంట తగ్గిన తర్వాత ఆ బిందె నీళ్లను స్నానం చేసే నీళ్లలో కలుపుకుని ఇంటిల్లపాది స్నానం ఆచరించాలి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు పోతాయని నమ్మకం. నువ్వులను భోగి నీళ్లలో వేసుకుని స్నానం ఆచరించడం, నువ్వులను తినడం, నువ్వులను దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్తుంటారు. ఒకప్పుడు భోగి మంటలో రావి, మామిడి, మేడి చెట్ల బెరళ్లను వేసేవాళ్ళు. అవి కాలినప్పుడు వచ్చే గాలి ఔషధంగా పనిచేస్తుందని చెప్తారు. శరీరంలో ఉన్న చల్లదనం పోవాలని భోగి రోజు నువ్వుల నూనెతో నలుగు పెట్టుకుని తలస్నానం చేస్తారు. దాంతో అప్పటి వరకు చలి వలన వచ్చిన జలుబు, గొంతు సంబంధమైన చిన్న చిన్న రోగాలు పోతాయని నమ్మకం. భోగి మంటలు అంటే కేవలం నిప్పు పెట్టడం కాదు, ఇది గతాన్ని వదిలి భవిష్యత్తును సానుకూలంగా ఆహ్వానించడానికి ప్రతీక. పాత వస్తువులు కాల్చినట్లు చెడు ఆలోచనలు వదిలేసి మంచిని ఆహ్వానించాలన్నది భోగిమంట ఇచ్చే సందేశం. అలాగే పాత వస్తువులపై మమకారం పెంచుకోకూడదన్నది ఈ భోగిమంటలోని అర్థం.